రాజీనామా చేసిందనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. రైట్ సార్. రాజ్నాథ్ నేత గారు, ఇదే విషయంపై మనం రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన రాజనేత గారు చెప్పారు, ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? ఎందుకంటే కేవలం పార్లమెంటు సెషన్ జరుగుతున్న సమయంలోనే అర్ధాంతరంగా, అంటే రాజీనామా చేయాలంటే అదే సమయం అతనికి కుదిరిందా? ఇంకొక విషయం ఏంటంటే, యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతనికి సంబంధించింది, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతో ప్రోటోకాల్గా అతనుకు ఆరోగ్య సమస్యలు ఏర్పడితే అత్యధికంగా ఏదైతే చికిత్స చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఒక్కసారిగా అర్ధాంతరంగా రాజీనామా చేయడం పట్ల ఎప్పుడైతే రాజనేత గారు ఏది చెప్తున్నారో దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు, ఎలా దీన్ని విశ్లేషిస్తారు? నమస్కారం సార్ అందరికీ. ప్లీజ్ గో హెడ్ సార్. ముఖ్యంగా జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి ఎన్నో కారణాలు కనబడుతున్నాయండి. ఎందుకంటే ఆయన రాజీనామా చేయాలని అనుకుంటే ముందే ఈ సెషన్స్ పార్లమెంటు సమావేశాల కంటే ముందే ఆలోచన చేస్తుండే. ఈ సమావేశంలో ఆయన మీద ఏదో ఫ్రెషర్ లాగా వచ్చింది. ఏంటంటే ఆయనకు ముక్కుసూటిగా ఆయన కరెక్ట్ గా మాట్లాడే రకంగా ఉండే కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి గతంలో. ఆయన మీద ఫ్రెషర్స్ వచ్చినాయి అనేది ఆలోచన. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఒక వారం రోజుల ముందో 15 రోజుల ముందో చేస్తుండే. ఇంకోటి ఆ రోజు కూడా కార్యక్రమానికి సక్రమంగా ఉండి అన్ని చేసుకుంటే ఆయన మీద ఏదో రాజకీయ ఒత్తిడి వచ్చింది. దాన్ని బట్టి ఆయన చేసింది అనేది ఖచ్చితంగా ఉంది. దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. అవి ఇప్పుడు కాకుండా కానీ తర్వాత వస్తుండొచ్చు. కానీ ముఖ్యంగా రాజకీయ కారణాలతోని, తర్వాత అధికారులు, తర్వాత అధికార పార్టీ ఒత్తిడితోని ఆయన చేసింది అనేది క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే ఈ టైంలో అంటే చేసే కార్యక్రమంలో చేసే ముందు చేస్తుంటే అది ఆయన ఛాయిస్ లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకటంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన చేసిండు. మీరు అన్నట్టు ఆయనకు అదే రకంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటే అన్ని రకాల సౌకర్యంగా ఉంటుండే, ఆరోగ్యరీత్యా కూడా అన్ని రకాలుగా బాగుంటుండే. ఏజ్ కూడా ఆయనది అంత ఎక్కువ ఏజ్ కాదు, అంతకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి ఆలోచించాల్సిందేం లేదు. దాని మీద రాజకీయ ఒత్తిడి, వాళ్ళ అధికార పార్టీ ఒత్తిడి ఉన్నది. ఆయన మనసు ఒప్పక ఖచ్చితంగా చేసిండు అనేది ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. అదే రకంగా వచ్చే కొత్త రాష్ట్రపతికి మన తెలంగాణ వాసికి ఇస్తే బాగుంటది. అది ఎందుకంటే ఒక ఆ విషయంపై వేరే నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడదాం. ఎప్పుడైతే మన మిత్రుడు రాజనేత గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఫస్ట్ ఏదైతే కారణాలు రాజనేత గారిని నేను ఖండిస్తున్నాను. రాజకీయ ఒత్తిడి, అధికారుల ఒత్తిడి ద్వారా, అధికార పార్టీ ఒత్తిడి ద్వారా జరిగింది. ఆయనకు ఆరోగ్య రీత్యా కూడా కరెక్టే ఉన్నాడు. ఆయన ఉదాహరణలు ఇచ్చినాయి తప్పు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి. ఆ సౌకర్యాలన్నీ అన్ని తెగించి అంటే అన్ని రకాలుగా రక్షణ ఉంటది. దాన్ని ఇడిచిపెట్టుకొని పోయిందంటే రాజకీయ ఒత్తిడి ఉంది, అధికారుల ఒత్తిడి ఉంది, అది అధికార పార్టీ ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి ఉంది అనేది సందర్భంగా తెలియజేయడం. ఇదే విషయంపై గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే రాజ్నాథ్ సింగ్